వెల్కమ్ టు ఐఎస్సి ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. జాగ్రత్తగా ఫాలో కావాలి. సో క్వశ్చన్ నెంబర్ 1. సో నెంబర్ సిరీస్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3125కి 3750కి డిఫరెన్స్ మీరు చెక్ చేసినట్లయితే 625. సిమిలర్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ మీరు చెక్ చేసినట్లయితే 750. అలానే ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ మీరు చెక్ చేసినట్లయితే 900 అండ్ హియర్ 1080. ఇక ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు చెక్ చేసినట్లయితే 125 కనిపిస్తుంది. హియర్ ఇట్ ఈస్ 150 అండ్ హియర్ ఇట్ ఈస్ 180. అగైన్ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేయండి. 25, 30. సో 5 అనే డిఫరెన్స్ ఉంది కదా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 ఇవ్వండి, 35 అవుతుంది. అలాంటప్పుడు ఈ 35 అనేది 180కి యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే 215. సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డిఫరెన్స్ వచ్చేసి 215 అయి ఉండాలి. సో ఆల్రెడీ 1080కి 215 యాడ్ చేసినట్లయితే 5921 1295. సో 1295 అనేది కాస్త ఈ 6480కి నెక్స్ట్ నెంబర్కి వచ్చే డిఫరెన్స్ అయి ఉంటుంది కనుక సో ఆల్రెడీ 6480 అనే నెంబర్కి 1295ని యాడ్ చేయండి. సో 5, 7 అగైన్ 7, 7. సో 7775 అనేది కాస్త ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో కంటిన్యూస్ డిఫరెన్షియేషన్ అనేది చూడాలి. ఎక్కడైతే మనం లాజిక్ అనేది ఫెయిర్ ఉందని గమనిస్తామో అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో 2కి 4కి 5కి డిఫరెన్స్ వచ్చేసి 3. 5కి 13కి డిఫరెన్స్ అగైన్ 8. సో 13కి 28కి డిఫరెన్స్ 15. 28కి 52కి డిఫరెన్స్ వచ్చేసి 24. అలానే ఇక్కడికి డిఫరెన్స్ 35. సో ఇవి ఈ 3 అనేది 2 స్క్వేర్ -1 8, 3 స్క్వేర్ -1 15, 4 స్క్వేర్ -1 5 స్క్వేర్ -1 6 స్క్వేర్ -1. ఇక నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు అంటే 7 స్క్వేర్ -1 దట్ ఈస్ 48. సో 87కి 48 యాడ్ చేయండి. సో 5 యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చింది అంటే సారీ రెండింటికి 5 ఉంది. సో అగైన్ 8 + 4 12, 12 + 1 ఎంత అండి 13. 135 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 135 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 13 అనేది 2 టైమ్స్ తీసుకుంటే 26 వచ్చింది. 26కి 3 టైమ్స్ తీసుకుంటే 78 వస్తుంది. 78కి అగైన్ 4 టైమ్స్ తీసుకుంటే బికాస్ 4 2s 32 యూనిట్స్ ప్లస్ డిజిట్ 2 అండి. నెక్స్ట్ ఈసారి ఇక్కడ 5 టైమ్స్ తీసుకున్నట్లయితే అరౌండ్ 1500 సంథింగ్ వస్తుంది. 12 5s 60. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఈసారి 6 టైమ్స్ అయి ఉంటుంది. సో 1560 ఇంటూ అగైన్ 6. సో 15 6 900 సారీ 9000 1500 6 9000 అండ్ దెన్ 60 6 216 సారీ 360. సో ఓవరాల్ ఆన్సర్ వచ్చేసి 9360. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్. లేదా ఆల్రెడీ మీరు 6తో మల్టిప్లై చేస్తున్నారు కనుక 6 ఇంటూ నాన్ జీరో డిజిట్ ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఏముంది ఇక్కడ 6 ఉంది. 6 ఇంటూ 6 అగైన్ ఎంత అండి 36. అగైన్ యూనిట్స్ ప్లస్లో ఏముంది 6. సో 6 యూనిట్స్ ప్లస్లో ఒకే ఆప్షన్ ఉంది కనుక ఆప్షన్ ఏని యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో 1కి 5కి డిఫరెన్స్ 4 ఉందండి. 30కి 15కి 55కి డిఫరెన్స్ వచ్చేసి 25 ఉంది. 55కి అగైన్ 91కి డిఫరెన్స్ వచ్చేసి 36 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి 4ని 2 స్క్వేర్, అలానే ఇక్కడ 25ని 5 స్క్వేర్, 36ని 6 స్క్వేర్గా రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఎంచుకునే నెంబర్ ఏదైతే ఉందో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సో 2 స్క్వేర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమై ఉంటుంది 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ 4 అలాగే 3 స్క్వేర్ 9. సో 9 అనే డిఫరెన్స్తో రావాల్సి ఉంది కనుక సో 5 + 9 ఏమవుతుందండి 14. సో ఎగ్జిక్యూషన్ చూద్దాం, మరోసారి కూడా చెక్ చేద్దాం మనం తీసుకున్న సిరీస్ కరెక్టా కాదనేది. 14కి అగైన్ నెక్స్ట్ నెంబర్ 30కి మధ్య డిఫరెన్స్ ఏముందండి 16. అది ఎగ్జాక్ట్లీ 4 స్క్వేర్ అవుతుంది అంటే ఈ మధ్యలో 4 స్క్వేర్ ప్యాటర్న్ కూడా సెట్ అయింది కనుక ఎంటైర్లీ ఇక్కడ వచ్చేసి రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో 10 ఇది కొంచెం లాజికల్ సిరీస్. 10కి
1/2 చేసి అంటే ఎవ్రీ టైమ్ 0.5 రైజ్ చేసుకుంటూ వెళ్తాం. సో 1/2 మీన్స్ 0.5 అండి. సో 0.5 టైమ్స్ తీసుకున్నట్లయితే వచ్చేది ఏమై ఉంటుంది అంటే 5 + 1 6 అండి. నెక్స్ట్ ఈసారి ఈ రిజల్టింగ్ 6కి ఆల్రెడీ ఫస్ట్ 0.5గా మనం దీన్ని తీసుకున్నాం. సో దానికి మరో 0.5 యాడ్ చేసినట్లయితే 1 అవుతుంది. సో 6 1 6 ప్లస్ అగైన్ ఈ 1ని 2 పవర్ 0గా తీసుకున్నాం. ఇది 2 పవర్ 1గా తీసుకుంటున్నాం. వచ్చేది 6 + 10 అండి 8. నెక్స్ట్ ఈసారి 8 తీసుకున్నాం. అగైన్ మరో 0.5 రైజ్ చేసినట్లయితే 1.5 అవుతుంది. దాన్ని 3/2గా రాసాం. సో ఇక్కడ వచ్చేసి 2 పవర్ 1 రాశారు కదా, నెక్స్ట్ 2 స్క్వేర్ రాస్తున్నారు. సో 2తో 4 టైమ్స్. సో 4 3 12 ప్లస్ 4 అగైన్ 16. సో ఆల్రెడీ అక్కడ మన 16 సెట్ అవుతుంది. నెక్స్ట్ 16కి కూడా ఈసారి మరో 0.5 పెంచితే 1.5 నుంచి 2కి వస్తుంది. అగైన్ ఇక్కడ 2 క్యూబ్ వస్తుంది. సో 16 2 32 ప్లస్ 2 క్యూబ్ అంటే 8. టోటల్ ఎంత అండి? 40. నెక్స్ట్ ఈసారి 40 ఇంటూ అగైన్ 2.5. సో మరో 0.5 పెంచితే 2.5 అవుతుంది. లేదా దీన్ని 5/2గా కూడా మీరు రాయొచ్చు. 5/2 అగైన్ 2 పవర్ 4 మీన్స్ 16. సో 2తో 40 20 టైమ్స్ పోతుంది. 25 వచ్చింది ఎంత అండి? 100. 100 ప్లస్ 16 116. సో 116 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 504ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 36 1 36 అగైన్ 36 4 144. సో ఈసారి 36ని అగైన్ 9 ఇంటూ 4 ఆపై 2 ఇంటూ 7 9ని అగైన్ 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 7. ఇది కంప్లీట్ ఫ్యాక్టరైజేషన్. ఇందులో మనం ఎక్కడైనా ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ 2 రూట్స్ అనేది 45లో మనకి కనిపించాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది మనకి ఈ 504 అలాగే ఇన్ కేస్ ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంటే ఈ రెండు యొక్క ప్రొడక్ట్ ఫార్మాట్లో మనకి సెట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి 45 సమ్మేషన్ రావాలి కనుక 7 ఇంటూ 3 21. రిమైనింగ్ అంతా ఒక చోట రాసుకోండి. సో 21 ఇంటూ అగైన్ ఈ రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? 3 4 12 12 2 24. సో 24 ఇంటూ 21 ప్రోడక్ట్ తీసుకుంటే 504 వస్తుంది. సమ్ తీసుకుంటే 45 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా దీన్ని డీటెయిల్డ్గా మనం ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలండి? x² ప్లస్ 24x ప్లస్ 21x ప్లస్ 504 ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ x కామన్ తీసినట్లయితే x ప్లస్ 24 అగైన్ 21 కామన్ తీసినట్లయితే x ప్లస్ 24. సో x ప్లస్ 24ని కామన్ తీసినట్లయితే x ప్లస్ 21 ఉంటుంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అవుతుంది అంటే ఏదో ఒక ఫ్యాక్టర్ డెఫినెట్లీ 0 అయి ఉండాలి. ఆ ఫ్యాక్టర్ ఫస్ట్ అవ్వచ్చు, సెకండ్ కావచ్చు. సో x ఈక్వల్ టు -24 ఆర్ x ఈక్వల్ టు -21. సో ఎవ్రీ టైమ్ ఈ ప్రాసెస్ అంతా మనం చేయకుండా ఇక్కడ జస్ట్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమే తీసుకొని వాటికి రివర్స్ సైన్స్ అనేవి అక్కడ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 24 తీసుకుంటే ఈ లాజిక్ సెట్ అవుతుంది కనుక x యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే సైన్స్ ఆల్టర్ చేయండి. -21 అవ్వచ్చు లేదా -24 కావచ్చు. సేమ్ ప్యాటర్న్లో వైకి ఒకసారి చేద్దాం చూడండి. సో వైకి వచ్చేసి 108 వచ్చిందండి. 108ని మనం ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే 18 6 108 అగైన్ 18 ప్లస్ 6 ఎంత అండి? 24. సో ఎగ్జాక్ట్లీ సమ్ 24 వస్తుంది. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ అనేది 108 సెట్ అయింది అంటే ఈ y యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే -18 అగైన్ -6 -18 అవ్వచ్చు, -6 అవ్వచ్చు. సో -21 -24తో కంపేర్ చేస్తే -18 -6 రెండు కూడా గ్రేటర్ ఉన్నాయి కనుక డెఫినెట్లీ ఇక్కడ మనం ఏం ఫిక్స్ చేయొచ్చు అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ y. సారీ, x ఈజ్ లెస్ దెన్ y. ఫస్ట్ ఆప్షన్ x ఈజ్ లెస్ దెన్ y. సిమిలర్లీ మరో క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ మీరు చూడొచ్చు 156. సో 156ని ఏ విధంగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే సో 3 ఇంటూ 3 5 3 2 3 ఇంటూ ఈ 52ని 13 4 రాయొచ్చండి. సో 3 4 12 ఇంటూ అగైన్ 13. డిఫరెన్స్ చూస్తే మనకి 1 వస్తుంది. అట్ ద సేమ్ టైం రెండు యొక్క ప్రొడక్ట్ అనేది 156 అవుతుంది. కాకపోతే ఇక్కడ x యొక్క సైన్ మైనస్ ఉంది అంటే -13 అలాగే +12 తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. మరి యాజ్ ఇట్ ఈస్గా మనకి అక్కడ సైన్స్ అనేవి రివర్స్ అవుతాయని చెప్పాం కనుక x యొక్క వాల్యూస్ అనేవి ఐదర్ 13 లేదా -12 13 లేదా -12 ఇవి x యొక్క వాల్యూస్. నెక్స్ట్ y యొక్క వాల్యూస్ అనేవి ఎస్టిమేట్ చేయాలి. సో దానికోసం కూడా ఏం చేద్దాం 105.
సో 105ని అగైన్ 5 ఇంటూ 5 2 జా 5 1 జా 5 ఇంటూ అగైన్ 3 ఇంటూ 7. ఇప్పుడు 5 3 జా 15 ఇంటూ 7 తీసుకుంటే టోటల్ 22 వస్తుంది. సమ్ అనేది ప్రోడక్ట్ అనేది 105 వస్తుంది. రెండు సాటిస్ఫై చేయబడినాయి కనుక ఎక్స్ వాల్యూస్ ఈసారి ఈ +15 +7కి ఆల్టర్నేట్ సైన్స్ ఇచ్చినట్లయితే -15 -7 -15 -7 ఇక్కడ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ 0 మనం ఇమాజిన్ చేయొచ్చు. హియర్ -7 హియర్ -15 ఇది y యొక్క వాల్యూస్ అండి. ఎక్స్ వాల్యూస్ అనేవి -12 అంటే సమ్వేర్ 15కి 7కి మధ్యలో ఉంటుంది. +13 అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి ఈ రిలేషన్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేము కనుక ఆప్షన్ ఏని ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. సో ప్రాపర్ రిలేషన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ కావట్లేదు. క్వశ్చన్ నెంబర్ 8 అగైన్ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 మీరు చూడొచ్చు 15x² - 11x - 12. అగైన్ ఇక్కడ మనకి 15x² - 11x - 12 ఈజ్ ఈక్వల్ టు 0లో సో 15 ఇంటూ 12 ఈక్వల్ టు 180. ఇప్పుడు 180ని 20 ఇంటూ 9గా ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే అది కూడా ఇక్కడ సైన్ అనేది ఎక్స్కి మైనస్ ఉంది కనుక -20 9గా తీసుకోండి. ఇక్కడ మనకి -180 ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్యాప్ అనేది కూడా -11 రావడం జరుగుతుంది లార్జర్ నెంబర్కి మైనస్ సైన్ ఇచ్చినట్లయితే. సో ఇక్కడ మనం ఈ 11ని -20 + 9గా ఇమాజిన్ చేయొచ్చు. బట్ యాక్చువల్ ఎక్స్ వాల్యూస్ వీటికి రివర్స్ సైన్స్లో ఉంటాయని షార్ట్కట్లో మనం చెప్పుకున్నాం కనుక సో -20 యొక్క ఆల్టర్నేట్ సైన్తో వాల్యూ ఏమవుతుంది +20. 9 యొక్క అగైన్ ఆల్టర్నేట్ సైన్తో వాల్యూ ఏమవుతుందండి -9. సో ఎక్స్ యొక్క వాల్యూస్ వచ్చేసి 20 ఆర్ -9 20 ఆర్ -9 ఎక్స్ యొక్క వాల్యూస్ 20 ఆర్ -9. ఇక y యొక్క వాల్యూస్ కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. అగైన్ 20y² - 49y + 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఈవెన్ ఇక్కడ కూడా 30s మీరు చెక్ చేసినట్లయితే టోటల్ ఎంత అండి 600. సో 600ని అగైన్ ఎలా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే ఈ 100ని 25 ఇంటూ 4గా రాయొచ్చు. ఇంటూ 6ని పక్కన అప్లై చేస్తున్నాం. సో 25 ఇంటూ 24 సమ్ చూస్తే 49 ప్రోడక్ట్ వచ్చేసి 600 అవుతుంది. ఇక్కడ ఓవరాల్ సమ్కి మైనస్ ఉంది కనుక ఈ టోటల్ని -25 -24గా తీసుకుంటున్నాం. ప్రోడక్ట్ వచ్చేసి +600 ఫామ్ అవుతుంది. సమ్మేషన్ -49 వస్తుంది. సో యాక్చువల్ y వాల్యూస్ ఏముంటాయి వీటికి ఆల్టర్నేటివ్ సైన్స్ కలిగి ఉంటాయి కనుక -25కి ఆల్టర్నేటివ్ +25 -24కి ఆల్టర్నేటివ్ +24. సో y యొక్క వాల్యూస్ వచ్చేసి 25 24. సో ఈ రెండు ఎక్స్ కంటే గ్రేటర్ అయి ఉన్నాయి కనుక సో y అనేది పెద్దదవుతుంది. సో గ్రేటర్ ఈజ్ y. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అగైన్ x² + 16x + 63. 63ని ఏ విధంగా రాయొచ్చు 9 ఇంటూ 7 అగైన్ 9 + 7 ఎంత అండి 9 + 7 ఎంత అండి 16 సెట్ అవుతుంది. సో 16 అలాగే 63 రెండు పాసిబుల్ అయిన ఇంక్లూడింగ్ సైన్స్. అలాంటప్పుడు x యొక్క వాల్యూస్ ఏమవుతాయి అంటే -9 -7. సిమిలర్లీ y గురించి చూద్దాం. సో y² + 6y + 8 అని చెప్పేసి ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ కూడా 8ని ఏమని రాయొచ్చు 4 ఇంటూ 2 4 ఇంటూ 2 తీసుకుంటే 8 వస్తుంది. 4 + 2 తీసుకుంటే 6 వస్తుంది. సో సమ్మేషన్ సరిపోయింది, ప్రొడక్ట్ సరిపోయింది. అలాంటప్పుడు y యొక్క యాక్చువల్ వాల్యూస్ ఏమవుతాయంటే సో -4 -2 -9 -7 కంటే -4 -2 అనేవి నెంబర్ లైన్ పైన మీరు గమనించవచ్చు నియరర్గా ఉంటాయి. సో y యొక్క వాల్యూస్ అనేవి ఇక్కడ ఉంటే x యొక్క వాల్యూస్ అనేవి ఇంకొంచెం బ్యాక్ ఉన్నాయి. సో డెఫినెట్లీ y అనేది ఇక్కడ గ్రేటర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో 204ని అగైన్ ఎలా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే 4 ఇంటూ 4 5 4 1 సో 4 ఇంటూ అగైన్ 3 17s. సో 4 3s 12 ఇంటూ 17 ఈజ్ ద రైట్ చాయిస్. ఎందుకంటే సమ్ ఏమవుతుంది 29 వస్తుంది. ప్రోడక్ట్ అనేది 204 అవుతుంది. సో ఈసారి ఎక్స్ యొక్క వాల్యూస్ కాస్త అగైన్ మనం ఏం చూడొచ్చు అంటే -12 ఆర్ -17. y యొక్క వాల్యూస్ కూడా ఇక్కడ కంపేర్ చేద్దాం. సో ఇక్కడ yకి సంబంధించి
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 అటు పంపిస్తే 4/25. వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2/5 అవుతుంది. సో 2/5 మీన్స్ 0.4. సో plus 0.4 or minus 0.4. So y value is either plus 0.4 or minus 0.4. సో ఇక్కడ కూడా -12 -17 కంటే పాజిటివ్ 0.4 ఎలాగో గ్రేటర్, నెగిటివ్ 0.4 కూడా గ్రేటర్ ఉంది కనుక అగైన్ y ఈజ్ గ్రేటర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. Following line graph presents the data regarding to number of students participated in poetry and drama competition from 6 different schools. రైట్, ఈ గ్రాఫ్లో ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అందులో సో పోయట్రీ డ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్ పార్టిసిపేషన్ లిస్ట్ అండి ఇది. సో రెడ్ లైన్ వచ్చేసి డ్రామా, ఎల్లో లైన్ వచ్చేసి పోయట్రీ. రైట్, సో క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రామా కాంపిటీషన్ ఫ్రమ్ స్కూల్ బి, స్కూల్ డి. స్కూల్ బి నుంచి మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ స్కూల్ ఏ ఉంది, స్కూల్ బి హియర్, స్కూల్ ఏ, సారీ ఇవి ఫస్ట్ లైన్స్ వచ్చేసి స్కూల్ ఏ అండి, ఇది సెకండ్ బి, ఇది సి, ఇక్కడ డి ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, స్కూల్ ఎఫ్ ఉంది. రైట్, లైన్స్ అనేవి కొంచెం సెట్ కాలేదు, నాట్ ప్రాబ్లం. సో డ్రామా కాంపిటీషన్, డ్రామా మీన్స్ రెడ్ కలర్ లైన్ తీసుకోవాలి. సో రెడ్ కలర్ లైన్లో బిడి కంపేర్ చేయాలి. సో రెడ్ కలర్ లైన్లో బి వాల్యూ వచ్చేసి 200 ఉంది, అలాగే డి వాల్యూ వచ్చేసి కంపేర్ చేయాలి. సో డి వద్ద 175 ఉంది. రేషియో తీసినట్లయితే 25తో 8 టైమ్స్, 25తో 7 టైమ్స్, 8:7 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, total number of students participated in poetry and drama competition together from school E are how much more or less than the total number of students participated in poetry drama from school C. So school E ki school C ki competition undi, both drama and poetry. So ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఉందని చెప్పాము, అలాగే ఇది ఏ బి సి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో సి ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే 160 + 95, అలాగే సి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే 150 + 80. సో డిఫరెన్స్ మీరు కంపేర్ చేయొచ్చు. ఇక్కడ 160 + 255, అలాగే ఈ రెండింటి యొక్క టోటల్ వచ్చేసి 230. సో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 25 డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో 150 + 80 ఎంత అండి? 230. అగైన్ ఈ యొక్క సమ్మేషన్ ఎంత వచ్చింది? 255. ఎంత ఎక్సెస్ ఉంది అంటే 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. The number of students participated in poetry competition from school A or approximately what percent of number of students participated in drama competition from the same school? The number of students participated in poetry competition. సో ఏ అనే స్కూల్ డేటా తీసుకుంటే పోయట్రీ వచ్చేసి 125. సో 125 ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ percent of number of students participated in drama competition? So drama means 75. The number of students participated in poetry competition from school A or approximately what percent of number of students participated in poetry and drama, poetry and drama together అడిగాడు. సో పోయట్రీ కాంపిటీషన్లో స్కూల్ ఏ నుంచి 125 ఉంది. అగైన్ ఇక్కడ పోయట్రీ అండ్ డ్రామా అని అడుగుతున్నాడు కనుక దట్స్ వై నేను సరిగ్గా క్వశ్చన్ చదవాలా. బట్ పోయట్రీ ప్లస్ డ్రామా టోటల్ ఎంత అండి? 125 + 75 200. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో 125 అనేది 200లో ఎంత పర్సంటేజ్ అంటే జీరోస్ క్యాన్సిల్ అయితే 2తో 6 టైమ్స్ 2.5 టైమ్స్ 62.5. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అగైన్ ఈ గ్రాఫ్లో కూడా what is the average of number of students participated in drama competition from B, C, D, E, F? Drama competition means red color line. So B, C, D, E, F ఈ డేటా మొత్తం కావాలి రెడ్ కలర్ లైన్లో. సో B వచ్చేసి 200, అలాగే C 80, అలాగే D 175, నెక్స్ట్ E 160, F 55 హోల్ బై 2 + 3 టోటల్ ఎంత అండి 5. సో ఈ రెండు యాడ్ చేసినట్లయితే 230 యాడ్ చేసినట్లయితే 240 ప్లస్ 200 440 670 by 5 5 1s 5 3s 5 4s. Option C right answer. Average sum of quantities by number of quantities. Next question number 115. Number of students participated in poetry competition from school E and Z. School E and Z are in the ratio 5:4 respectively. Then what is the difference between number of students participated in poetry from school C and G? Right. So EZ యొక్క రేషియో ఏమి ఇచ్చాడు 5:4. CZ యొక్క రేషియో కావాలి. The number of students participated in poetry competition. Poetry means yellow color line తీసుకోవాలి. సో poetry means yellow color line తీసుకున్నట్లయితే అందులో EZ కావాలి. సో దిస్ ఈజ్ A B C D E F. సో E 95 ఉంది, Z సో 5కి 95 అంటే హియర్ 80. 5కి 95 అంటే ఇంటూ 19 జరిగి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 19 చేసినట్లయితే 76. CG రేషియో కావాలి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ పోయట్రీ ఫ్రమ్ స్కూల్ C టు G. స్కూల్ C ఎంత ఉంది అంటే 150. సో అగైన్ G వచ్చేసి ఆల్రెడీ మనం లెక్కించాం 76. 76కి 150కి డిఫరెన్స్ ఎంత అండి 74. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో ఇక్కడ G యొక్క డేటా యాక్చువల్లీ లేదు, బట్ G డేటాని ఈతో కంపేర్ చేస్తూ ప్రిసీడెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ సెకండ్ టైం Cతో Gని కంపేర్ చేస్తూ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. The following data regarding the number of employees working in 3 companies IBM, HCL, Infosys. There are total 5,000 employees in IBM. 5,000 employees in IBM. The ratio of male to female అంటే మేల్ 3,000 ఉంటే ఫీమేల్ వచ్చేసి 2,000 ఉంది. రైట్. నెక్స్ట్ వన్ 500 less male employees working in HCL. 500 less males అంటే HCLలో మేల్స్ ఏమవుతారు 2,500 అవుతారు. HCL, then IBM, and the ratio of male employees to the female employees. సో ఫీమేల్ టు మేల్ ఇచ్చారు. సో ఫీమేల్ 3 యూనిట్స్ ఉంటే మేల్ 5 ఉంది. సో 5 యూనిట్స్ మనకి 25 అయింది అంటే 3 యూనిట్స్ ఏమవుతుంది 1,500 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. ఇన్ఫో యొక్క డేటా అనేది ఇక్కడ మనకి ఇస్తున్నాడు. నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ దీస్ 3 కంపెనీస్ ఈస్ 300 less than the number of male employees working in these 3 companies, and the number of male employees working in HCL is equal to number of female employees in Infosys. Number of male employees in HCL, so male వచ్చేసి 25 are equal to female in Infosys. సో ఫీమేల్లో 2,500 ఉన్నారంట. ఇప్పుడు ఓవరాల్ మనకి ఇక్కడ సెకండ్ మరో హింట్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ దీస్ 3 కంపెనీస్ 3,000 less than the number of male employees. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ కేసులో 2,000 ఉన్నారు, సెకండ్ కేసులో 1,500 ఉన్నారు, థర్డ్ కేసులో 2,500 ఉన్నారు.
సో టోటల్ యాడ్ చేసినట్లయితే 4 + 2 6000. సో వీళ్ళకంటే మేల్ 3000 ఎక్స్ట్రా ఉండాలి అంటే అక్కడ 9000 ఉండాలి. సో ఇనీషియల్లీ ఇక్కడ 3000 ఉన్నారు, ఇక్కడ 25 ఉన్నారు. టోటల్ ఎంత అండి? 55. సో బ్యాలెన్స్ 35 అనేవారు ఇక్కడ ఉండాలి. 9000 రావాలి అంటే బ్యాలెన్స్ 35 ఇక్కడ ఉండాలి. సో ఇది ప్రైమరీ డేటా. ఈ డేటాతో మనం చక్కగా క్వశ్చన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఐబిఎం, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ టుగెదర్? రైట్. సో ఇనీషియల్గా ఇక్కడ 5000, అలాగే ఇక్కడ వచ్చేసి 4000, అలానే ఇక్కడ 3525, టోటల్ వచ్చేసి 6000. సో 6 + 4 10, 10 + 5 15, 15/3 వచ్చేది ఎంత అండి? 5000. సో యావరేజ్ వచ్చేసి 5000. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. వాట్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ ఆర్ మేల్? ఇన్ఫోసిస్లో మేల్ పర్సంటేజ్ ఎంత? సో ఇన్ఫోసిస్లో మేల్ పర్సంటేజ్ ఎంత? ఇన్ఫోసిస్లో మేల్ పర్సంటేజ్ అనేది 35 + 25 ఎంత అండి? 60. 2% కోసం 100 చేస్తారు. సో 0, 0 క్యాన్సిల్. అగైన్ 2తో 3 టైమ్స్, 2తో 5 టైమ్స్. 35 5s 175 బైలో 3. సో 3 5s 15, అగైన్ 2 5. 3 8s 24, బ్యాలెన్స్ 1/3 or 0.33, 58.33. 58.33 ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ టు దట్ ఆఫ్ హెచ్సిఎల్? ఇన్ఫోసిస్ టు దట్ ఆఫ్ హెచ్సిఎల్ అని అడిగారు. సో ఇన్ఫోసిస్ టు దట్ ఆఫ్ హెచ్సిఎల్, ఇన్ఫోసిస్లో టోటల్ ఎంత ఉన్నారు? 6000 ఉన్నారు. హెచ్సిఎల్లో మనకి 4000 ఉన్నారు. ఇన్ఫోసిస్లో మనకి 6000 ఉన్నారు, ఇన్ఫోసిస్లో 6000 ఉన్నారు, ఇక్కడ వచ్చేసి 4000 ఉన్నారు. అగైన్ రేషియో కట్ చేసినట్లయితే 3:2. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ మేల్స్ వర్కింగ్ ఇన్ హెచ్సిఎల్ అండ్ ఇన్ఫోసిస్ working together is what percentage more or less than the number of females working in same companies together? సో హెచ్సిఎల్ అలాగే ఇన్ఫోసిస్ అలానే ఇక్కడ వచ్చేసి ఐబిఎం 3000 మేల్ అలాగే 2000 ఫీమేల్. ఇక్కడ 2 5 1500, 3 5 అలాగే 2 5. ఇది డేటా. ఇప్పుడు ఏం అడిగాడు చూద్దాం ఒకసారి. ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్సిఎల్ అండ్ ఇన్ఫోసిస్. హెచ్సిఎల్ ఇన్ఫోసిస్లో మేల్ వచ్చేసి 25 + 3 5, టోటల్ 6000. అలాగే ఫీమేల్ వచ్చేసి 1500 అలానే ఇక్కడ 2500. సో రెండిట్లో కలిపి ఓవరాల్ 4000 ఉన్నారు. సో ద నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఇన్ హెచ్సిఎల్ అండ్ ఇన్ఫోసిస్ టుగెదర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్? సో మేల్ని వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్. సో వీళ్ళతో కంపేర్ చేస్తున్నాడు కనుక మోర్ అనే చెప్పాలి. సో 4000 పైన 2000 ఎక్స్ట్రా ఉంది, పర్సంటేజ్ కోసం 100 రాస్తే 2 టైమ్స్, సో 50%. నెక్స్ట్, what is the difference between the number of females working in IBM and HCL together, the number of males working in IBM and Infosys? సో IBM HCL లోని ఫీమేల్ కావాలి. సో IBL HCL లోని ఫీమేల్. IBMలో 2000, HCLలో 1500. సో 2000 + 1500 టోటల్ ఎంత అండి? 3500. నెక్స్ట్, ఫీమేల్ will. నెంబర్ ఆఫ్ మేల్స్ వర్కింగ్ ఇన్ IBM అండ్ ఇన్ఫోసిస్. IBM ఇన్ఫోసిస్లో మేల్స్ తీసుకోవాలి. IBMలో 3000, ఇన్ఫోసిస్లో 35. సో టోటల్ 65.
65 ఇది మేల్స్. సో డిఫరెన్స్ అడిగారు కనుక డిఫరెన్స్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ 3000. ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్, directions given below are two quantities named 1 and 2. Based on the given information, you have to determine the relation between two quantities. We should use the given data and no knowledge of mathematics to choose between the possible answer. Find the present population of the town. టౌన్ యొక్క ప్రెజెంట్ పాపులేషన్ మనం లెక్కించాలి. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమి ఇచ్చారు అంటే the population increases every year by 10% and last year it was 10,000. సో లాస్ట్ ఇయర్ 10,000 ఉంది, ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది అంటే ఇట్ మీన్స్ ఇట్ బికమ్స్ 11/10 టైమ్స్. సో 11,000 అనేది ఇక్కడ ఫస్ట్ వాల్యూ. సెకండ్ వన్ ఏంటి, మేల్ పాపులేషన్ ఈస్ 30% గ్రేటర్ దెన్ ఫీమేల్. సో మేల్ ఈజ్ టు ఫీమేల్ మీరు తీసుకుంటే 100 130. సో 0 0 క్యాన్సిల్, రేషియో ఏమవుతుందండి 13:10. సో ఇన్ విచ్ ఫీమేల్ పాపులేషన్ ఈస్ 5,000 అని ఇచ్చాడు. 10 యూనిట్స్కి 5,000 వస్తుంది అంటే దాని అర్థం ఇంటూ 500 చేయాలి. సో ఇక్కడ కూడా ఇంటూ 500 చేసినట్లయితే 65 అవుతుంది. బట్ టోటల్ మీరు లెక్కించినట్లయితే 5,000 ప్లస్ 65 టోటల్ ఎంత అండి 11,500. సో ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ స్టేట్మెంట్ అనేది సెకండ్ క్వాంటిటీ అనేది ఫస్ట్ పైన ఎక్సెస్ ఉందనే రిలేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఈజ్ గ్రేటర్ దాన్, ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది, రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 122. ఏ బోట్ కవర్స్ 80 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 అవర్స్. 80ని 8 అవర్స్లో వెళ్తుందంటే స్పీడ్ ఎంత అండి 10. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2.5. సో 2.5 డౌన్ స్ట్రీమ్లో 10 ఉంది. దెన్ అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుందంటే 10 మైనస్ 2.5 అనేది 2 టైమ్స్ అప్లై చేస్తే 5 లెస్ చేయండి. సో 10 మైనస్ 5 ఈజ్ 5. ఇప్పుడు ఈ 5 అనే స్పీడ్తో 4 అవర్స్లో ఎంత వెళ్తాం. సో అప్ స్ట్రీమ్లో 5 kmph అనేది మన స్పీడ్. మరి ఇలా 4 అవర్స్ పాటుగా ఈ 5 kmphతో వెళ్తే 20 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం. సో స్టేట్మెంట్ 1 ఈజ్ 20 అండ్ సెకండ్ క్వాంటిటీ 2 ఈజ్ 22.5. సో సెకండ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కనుక ఆప్షన్ 2ని రైట్ ఆన్సర్గా మీరు పెట్టొచ్చు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ వేస్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఫిలిప్స్. సో PHILIPS TRAINING. So number of permutations by using words of alphabets of particular word can be given by n factorial by p factorial, q factorial, r factorial, where p are of same, q are of another and r are of somewhat different. సో ఇక్కడ టోటలీ ఫిలిప్స్లో 1 2 3 4 5 6 7 ఉన్నాయి కనుక 7 ఫ్యాక్టోరియల్ బై రిపీటెడ్ లెటర్స్ అనేవి కామన్గా మనం బైలో రాసుకోవాలి. సో I 2 టైమ్స్ వచ్చింది కనుక 2 ఫ్యాక్టోరియల్, అలానే P 2 టైమ్స్ వచ్చింది కనుక అగైన్ 2 ఫ్యాక్టోరియల్. ట్రైనింగ్లో మొత్తంగా మనకి 8 లెటర్స్ ఉన్నాయి. సో 8 ఫ్యాక్టోరియల్ బై అగైన్ ఇక్కడ n 2 టైమ్స్ ఉంది కనుక 2 ఫ్యాక్టోరియల్, I 2 టైమ్స్ ఉంది కనుక 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ కంపారిజన్ దృష్ట్యా నేను పక్కన పెట్టాను. అప్పుడు 7 ఫ్యాక్టోరియల్ అనేది 8 ఫ్యాక్టోరియల్ కంటే చిన్నగా ఉంది కనుక క్వాంటిటీ 1 అనేది క్వాంటిటీ 2 కంటే చిన్నగా ఉంది. సో అగైన్ B is the right answer. Next, question number 24. When a certain sum of amount invested in simple interest at 12% per annum for 6 years. సో 12% లెక్క 6 ఇయర్స్ అప్లై చేసాము అంటే 72% ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఈస్ 6048. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ 72% రైజ్ అయితే ఈ 72% వాల్యూ ఎంత అంటున్నారంటే 6048. సో 9తో 8 టైమ్స్, అగైన్ 9తో 9 6 జా 54, 9 7 జా 63, 9 2 జా 8తో క్యాన్సిల్ చేయండి, 8 జా 64, 8 4 జా 32. సో 1% ఆఫ్ ప్రిన్సిపల్ 84 రూపీస్ అయితే మరి 100% అనేది కంప్లీట్ ప్రిన్సిపల్ అవుతుంది, దట్ ఈస్ 8400. సో క్వాంటిటీ 1 వచ్చేసి 8400, క్వాంటిటీ 2 వచ్చేసి ఇక్కడ మనకి అగైన్ క్వశ్చన్లో ఇచ్చారు 8400. సో రెండు క్వాంటిటీస్ ఈక్వల్ అవుతున్నాయి అంటే ఆప్షన్ E అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 26.
A train running at the speed of 108 kmph crosses a pole in 8 seconds. సో 108 kmph ఉన్న ట్రైన్ సో 8 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటే 5/18 ద్వారా ఎంపీఎస్లోకి స్పీడ్ని కన్వర్ట్ చేసాము. ఇలా 8 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుందో ఆ డిస్టెన్స్నే ట్రైన్ యొక్క లెంత్గా మనం చెప్తాం. సో ఒక ట్రైన్ అనేది మేనని కానీ లేదంటే ఒక చెట్టుని కానీ ఆర్ ఒక పోల్ని కానీ క్రాస్ చేసేటప్పుడు మనకి వెళ్ళేటువంటి డిస్టెన్స్ అనేది డెఫినెట్లీ దాని యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది. అదే ప్లాట్ఫామ్ కానీ వేరే బ్రిడ్జ్ కానీ ఇలాంటివి క్రాస్ చేసేటప్పుడు రెండింటి యొక్క టోటల్ లెంత్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ట్రైన్ యొక్క లెంత్ ఏమవుతుంది అంటే 18తో ఈ మొత్తం 6 టైమ్స్ 6 5 30 38 240 240 అనేది మనకి ఇక్కడ లెంత్గా చెప్తాం. అయితే యాక్చువల్గా ఇక్కడ ఈ క్వశ్చన్ అంతా మనం ఈ లెంత్స్ అనేవి లెక్కించకుండా కూడా క్వశ్చన్ చేయొచ్చు. అదేలానంటే సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం, అంటే ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత ఎక్కువ డిస్టెన్స్ మనం వెళ్తున్నాం. సో ఆల్రెడీ మనకి సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ క్రాసెస్ 15 సెకండ్స్ అన్నాడు. సో ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 15 సెకండ్స్. ప్లాట్ఫామ్ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ లెంత్తో పాటుగా ప్లాట్ఫామ్ లెంత్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మీకు ట్రైన్ లెంత్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నామంటే 8 సెకండ్స్. సో టోటల్ 15 వస్తుంది అంటే ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి ఎంత అండి ఈసారి? కేవలం 7 సెకండ్స్ మాత్రమే మనం వాడతాం. అలాంటప్పుడు 8 సెకండ్స్ అనేది ట్రైన్. సో ట్రైన్ లెంత్ అనేది ప్లాట్ఫామ్ లెంత్ అనేది 7 సెకండ్స్ ఉంది అంటే ప్లాట్ఫామ్ లెంత్తో కంటే ఏ విధంగా ఉన్నట్టు? ఎక్సెస్ ఉన్నట్టు. సో ఎక్కువ టైమింగ్ ఉందంటే అక్కడ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది, ఎక్కువ లెంత్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ప్లాట్ఫామ్కి కేవలం 7 సెకండ్సే. సో ట్రైన్ కంటే ప్లాట్ఫామ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైమింగ్స్లోని ఈ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది కనుక సో ప్లాట్ఫామ్ అనేది సెకండ్. సో సెకండ్ వచ్చేసి సెకండ్ క్వాంటిటీ ప్లాట్ఫామ్ అండి. ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి ట్రైన్ అండి. సో ఇక్కడ ట్రైన్ కోసం 8 సెకండ్లు, ప్లాట్ఫామ్ కోసం 7 సెకండ్స్ అంటే ఆటోమేటికల్లీ ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? డిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం కనుక సో ఫస్ట్ క్వాంటిటీ ఈసారి ఎక్సెస్ అని చెప్పొచ్చు. సో అగైన్ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ బేస్డ్ ఆన్ ఏ సర్వే ఆన్ their favorite type of movies. Total 18,000. No two persons have liked the same type of movie, right? So intersection అనేది completely zero. Individual terms ఇవన్నీ కూడా. So 40% of people who like comedy movies are females, which is 20% is less than the females who like romantic movies. Then find the number of males the romantic movies. సో రొమాంటిక్ మూవీస్లో మేల్స్ ఎంతమంది ఉన్నారనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కంప్లీట్గా 18,000 అనేది టోటల్ అయితే అందులో రొమాంటిక్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అంటే 22%. 0 0 క్యాన్సిల్. సో 18 2 36 6 3 18 2 36 ప్లస్ 3 39 పక్కన 0 కూడా రాసుకున్నాం. సో ఇది కంప్లీట్గా రొమాంటిక్ మూవీస్ని వాచ్ చేసేవారి కౌంట్. బట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు చూడండి. 18,000లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ మూవీస్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది? 24%. సో 24% రాశాం. అగైన్ ఇందులో మనకి 40% అంట ఫీమేల్. 40% ఫీమేల్. ఈ ఫీమేల్ వచ్చేసి 20% లెస్ దెన్ ద ఫీమేల్స్ హూ లైక్ రొమాంటిక్. ఈ రొమాంటిక్ మూవీస్ని ఇష్టపడే వారిలో ఫీమేల్స్ అనేవారు ఉంటే వారిలో 20% తక్కువ అంటే 80% ఆఫ్ రొమాంటిక్ ఫీమేల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి ఇక్కడ లభిస్తోంది. రైట్, జాగ్రత్తగా చూడండి. సో 80% ఆఫ్ రొమాంటిక్ మూవీస్ని ఇష్టపడుతున్న ఫీమేల్స్ మనకి ఇక్కడ వస్తున్నారు. దాని నుంచి 100% మనం రాబెడదాం. 100% ఫీమేల్స్ని తొలగించాము అంటే రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఏమవుతారు? మేల్ అవుతారు. అది ఎగ్జాక్ట్లీ అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ ఈ డబల్ జీరోస్ క్యాన్సిల్ చేసాం. అగైన్ ఇక్కడ ఈ జీరోతో ఈ జీరో కూడా క్యాన్సిల్ చేసాం. రైట్. నెక్స్ట్ 4తో ఇది మొత్తం 20 టైమ్స్. 20% వాల్యూ ఈ విధంగా ఉంటే మరి 100% వాల్యూ ఏమవుతుంది అంటే ఈ టోటల్ ఇంటూ 5 చేయాలి కనుక 5 ఇంటూ 18 ఇంటూ 24. 5 18 90 ఇంటూ 24. సో అగైన్ 0
9 4s 36 3, 9 2s 18 plus 3 21. సో 2160 అనేవాళ్ళు 100% ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ రొమాంటిక్ మూవీస్. సో వారిని లెస్ చేద్దాం. సో 0 8 1. సో 1800 అనేది కాస్త ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మనకి వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ఇండైరెక్ట్గా వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడు. సో వారిలో 20% లెస్ అంటే దాని అర్థం ఏంటంటే 80% ఆఫ్ దట్ ఫీమేల్స్ అనే వారిని ఇక్కడ మనకి అడ్రస్ చేస్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని 100% ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే ఆ ఫీమేల్ స్ట్రెంగ్త్ని మనం సైడ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ కామెడీ అండ్ యాక్షన్? కామెడీ అండ్ యాక్షన్ టు ద పీపుల్ హూ లైక్ సైన్స్ ఫిక్షన్ అండ్ డ్రామా. సైన్స్ ఫిక్షన్ అండ్ డ్రామా. సో కామెడీ అండ్ యాక్షన్. సో కామెడీ వచ్చేసి 24, యాక్షన్ ఎంత ఉంది 25, టోటల్ 49%. అలానే సైన్స్ ఫిక్షన్ వచ్చేసి 16, అలాగే డ్రామా 13, ఇక్కడ టోటల్ వచ్చేసి 19%. సో ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉందండి 20%. సారీ, ఇది 29% అండి. సో 20%. సో 20% వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే అగైన్ ఈ యొక్క 18,000లో 20%. సో జీరోస్ క్యాన్సిల్. సో 18 2s 36 00. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 29. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ సైన్స్ ఫిక్షన్, డ్రామా, యాక్షన్ మూవీస్ టుగెదర్. సో సైన్స్ ఫిక్షన్లో మనకి 16 ఉంది, డ్రామాలో 13 ఉంది, అలాగే ఇంకా యాక్షన్ తీసుకున్నట్లయితే 25 ఉంది. బై యావరేజ్ కనుక బై 3 చేద్దాం. అగైన్ మనకి 10 + 10 + 20 టోటల్ ఎంత అండి 40, 40 + 9 49 ప్లస్ 49 + 5 ఈజ్ 54. సో 54/3 మీన్స్ 18% యావరేజ్ కనుక. సో ఆల్రెడీ 18,000లో 18% లెక్కించాలి. సో జీరోస్ క్యాన్సిల్ అయితే 18 8s 324 పక్కడ 0. సో 3240. ఆప్షన్ సి is the right answer. Right. Question number 30. 35% of people who like science fiction movies are females, which is equal to the number of females who like drama movies. Right. 35% of సైన్స్ ఫిక్షన్ మూవీస్ని చూస్తున్న వారు ఎంతమంది అండి 16%. ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ డ్రామా మూవీస్. 35% ఆఫ్ పీపుల్ హూ లైక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఆర్ మేల్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫీమేల్స్ హూ లైక్ డ్రామా మూవీస్. సో డ్రామా మూవీస్ ఎంతమంది చూస్తున్నారు 13. సో ఈ 13లో ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతారో తెలియదు, బట్ వీళ్ళు ఫీమేల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ వాల్యూ మనకి తెలియాలి అంటే 16 × 35/13 అండి. కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు 16లో మనకి ఏమడుగుతున్నారు చూడండి. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ సైన్స్ ఫిక్షన్. ఆల్రెడీ ఇక్కడ మనకి మేల్ వచ్చేసి 35% ఉన్నారు సైన్స్ ఫిక్షన్లో, అంటే ఫీమేల్స్ ఏమవుతారు 65% అవుతారు వీళ్ళకి. అలాగే ఇంకా రేషియో ఎవరికి కావాలంటే మేల్స్ హూ లైక్ డ్రామా మూవీస్. డ్రామాలో 13% ఉంది. ఇందులో ఆల్రెడీ ఫీమేల్ వచ్చేసి ఈ 16 × 35/13 ఉన్నారు అంటే 100లో రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా ఏమవుతారండి మనకి మేల్స్ రావడానికి అవకాశం ఉంది కనుక 100లో నుంచి 16 × 35/13 లెస్ చేయండి. 13 × 100 ఏమవుతుంది 1300. అలాగే 16 5s 80 08, 16 3s 48, 16 3s 48 + 8 ఏమవుతుందండి 56. అలాంటప్పుడు ఇక్కడ 0 అగైన్ 4 అగైన్ 12 నుంచి 5 తీసేసినట్లయితే 7. సో 740. ఈ 740 అనేది మనకు వస్తుంది. ఈ 740/13 అనేది కాస్త ఇక్కడ రిమైనింగ్ మేల్ పర్సంటేజ్గా మనం తీసుకున్నట్లయితే 13 × 740/13.
సో 13 క్యాన్సిల్. అగైన్ ఇక్కడ ఈ మొత్తాన్ని 4తో క్యాన్సిల్ చేద్దాం. 4తో 4 1 జా 4, 4 8 జా 32, 4 5 జా 4తో 4 టైమ్స్, 5తో 13 టైమ్స్, 5తో 5 3 జా 15, 5 7 జా 35, 4 3 జా 4 13 జా 52 ఈజ్ టు 37, 52 ఈజ్ టు 37. ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ పర్సంటేజ్ని కాంప్లిమెంట్ చేయటం అనేది మెయిన్ థాట్ ఇక్కడ. మరోసారి చూడండి, 35% ఆఫ్ పీపుల్ హూ లైక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ అనేవాళ్ళు ఓవరాల్గా 16 ఉన్నారండి. ఇందులో 35% కనుక మనం లెక్కిస్తే ఫిజికల్గా వాల్యూ మీరు కౌంట్ చేయాలి, బట్ అవసరం లేదు. ఈ కౌంట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ మేల్ యొక్క స్ట్రెంగ్త్ ఎగ్జాక్ట్లీ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, ఆల్రెడీ డ్రామా ఇష్టపడే వారిలో అంటే 13% డ్రామాని ఇష్టపడుతుంటే అందులో ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వారికి ఈక్వల్ అవుతుంది. సో ఇందులో ఫీమేల్ పర్సంటేజ్ అనేది ఎక్స్ అనుకుందాం. సో 13లో ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆటోమేటికల్లీ ఈ 35 మేల్ కాకుండా ఫీమేల్ 16 లెక్కించవచ్చు. ఈ 13లో ఫీమేల్ వాల్యూ మనకు తెలిసింది కనుక మేల్ వాల్యూ అనేది మనం ఇక్కడ అగైన్ అప్లై చేయొచ్చు. కాకపోతే మేల్ వాల్యూ కావాలంటే 100లోంచి రిమైనింగ్ కాంప్లిమెంట్ తీసుకోవాలి కనుక 100లోంచి ఈ వాల్యూని మనం నీట్గా ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ కామెడీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ టుగెదర్ ఈజ్ వాట్ పర్సంటేజ్? కామెడీ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ లైక్ రొమాంటిక్ మూవీస్? సో రొమాంటిక్ మూవీస్ని ఇష్టపడిన వారు. సో రొమాంటిక్ మూవీస్ని 22 ఇష్టపడుతుంటే రిమైనింగ్ ఎంతమంది అండి? 88. ఇందులో కామెడీ ప్లస్ సైన్స్ ఫిక్షన్, కామెడీ ఈజ్ 24, సైన్స్ ఫిక్షన్ ఈజ్ 16. సో టుగెదర్ యాడ్ చేస్తే 40 పర్సంటేజ్ కోసం ఇంటూ 100. సో 8తో 5 టైమ్స్, 8తో 11 టైమ్స్, 500 by 11 means 11 4s are 44, 40 by అగైన్ 100లోంచి ఈ 22ని లెస్ చేసినట్లయితే వచ్చేది ఎంత అండి? 78 పర్సంటేజ్ కోసం ఇంటూ 100. సో 4000 by 78. సో 2తో క్యాన్సిల్ చేయండి, 2000 by 39 పర్సంటేజ్. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్లీ 100లోంచి 22 లెస్ చేసినట్లయితే రొమాంటిక్ ఇష్టపడిన వారు డజంట్ లైక్ రొమాంటిక్ మూవీస్ అన్నాడు కనుక ఓవరాల్ 100 అనుకుంటే రొమాంటిక్ 22 తీసేయండి. సో బై మిస్టేక్ ఇక్కడ 88 రాశాను, బట్ యాక్చువల్లీ 78. నెక్స్ట్ ఫైండ్ విరాట్స్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. విరాట్ వాజ్ ద లోయెస్ట్ స్కోర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో లోయెస్ట్ స్కోర్స్ అన్నిటికంటే లోయెస్ట్ ఎక్కడ ఉందనుకుందాం. ద సెకండ్ లోయెస్ట్ స్కోరర్ గాట్ 7 marks మోర్ దెన్ విరాట్. సో సెకండ్ లోయెస్ట్ స్కోరర్ అనేవాడు ఈయన, ఫస్ట్ లీస్ట్ సెకండ్ లీస్ట్ ఈయన 7 marks ఎక్స్ట్రాగా పొందటం జరిగింది. సో ఈయన ఎగ్జాక్ట్ మార్క్స్ తెలిసి 7 marks ఎక్కువ ఉన్నాయంటే 7 లెస్ చేసి ఈయన మార్క్స్ని మనం చెప్పవచ్చు. ఆర్ఎల్స్ ఈయనకి సంబంధించిన డైరెక్ట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. అలాంటిది ఏమీ ఇవ్వలేదు కనుక ఈవెన్ పర్సంటేజ్ కానీ రేషియో కానీ తీయడానికి కంప్లీట్గా పాసిబిలిటీ లేదు కనుక ఈ 2 ఇన్ఫర్మేషన్లు యూస్ చేసినా సరే ఇక్కడ ఆన్సర్ అయితే పాసిబిలిటీ లేదండి. సో గివెన్ ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఈజ్ నెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్, నాట్ సఫిషియంట్, 1 to 2 సఫిషియంట్, బోత్ ఆర్ నాట్ సఫిషియంట్ కనుక ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవచ్చు ఇక్కడ. సో విరాట్ యొక్క ఇండివిజువల్ మార్క్స్ మనం లెక్కించాలి అంటే విరాట్కి సంబంధించినటువంటి కంపారిజన్ అనేది ఇండైరెక్ట్గా ఉండాలి. ఇక్కడ 7 marks అనేది సెకండ్ లిస్ట్తో పోల్చారు, బట్ సెకండ్ లిస్ట్ యొక్క మార్క్స్ కూడా మనకి తెలియదు కనుక ఈ ఇన్ఫర్మేషన్తో క్వశ్చన్ అయితే సాల్వ్ చేయబడదు. నెక్స్ట్ నెంబర్ 33. దేర్ ఆర్ 45 females in a aeroplane. 36% of total passengers are females. How many people, male plus female, are in the aeroplane? ఇది యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన డేటా. సో 36% మనకి ఫీమేల్ ఉన్నారు, వారి యొక్క స్ట్రెంగ్త్ 45 ఇచ్చాడు.
హోల్ ప్లేన్ స్ట్రెంత్ని 100% అనుకుంటే ఈ 36 ద్వారా మనం అడ్రస్ చేయొచ్చా లేదండి? చేయొచ్చు. మరి 9తో 4 టైమ్స్, 9తో 5 టైమ్స్ లెక్కించాల్సిన అవసరం లేదు. బట్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది మాత్రమే కావాలి. అలాగని ఏదో ఒక ఇండివిడ్యువల్ స్టేట్మెంట్ తీసుకుంటే వస్తుందా అంటే రాదు. స్టేట్మెంట్ 1 ఉండాలి. స్టేట్మెంట్ 2 కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంది. పర్సెంటేజ్ అనేది స్కేలింగ్ ఫ్యాక్టర్ తెలిస్తేనే ఎగ్జాక్ట్ వాల్యూ మనకొస్తుంది. మరి ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఉంది. పర్సెంటేజ్ అనేది సెకండ్ స్టేట్మెంట్‌లో ఉంది. సో 2 ఉంటేనే ఆన్సర్ ఉంటుంది గనక బోత్ స్టేట్మెంట్స్ 1, 2 టుగెదర్ ఆర్ నెసెసరీ. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 33. Length of the rectangle is 4 more than its breadth. What is its breadth? Length of the rectangle is 4 more than its breadth. So L is equal to B plus 4 అనేది ఇచ్చిన రిలేషన్. What is the breadth? సో బ్రెడ్త్ ఏమవుతుంది? సో ఏరియా స్టేట్మెంట్ 1 వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 40. సో రెక్టాంగిల్ పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, దట్ ఈస్ 40. సో ఎల్ ప్లస్ బి ఏమవుతుందండి 20. సో ఎల్ ప్లస్ బి 20 తెలిసి ఎల్ వాల్యూ బి వాల్యూ కంటే 4 ఎక్సెస్ ఉంది అంటే ఈ డేటాతో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టేట్మెంట్ 1తో డేటా వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 96. సో ఎల్ ఇంటూ బిలో 96ని ఇమాజిన్ చేసినట్లయితే అగైన్ 4 ఎక్సెస్ కనుక ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 4 యూస్ చేసినట్లయితే అగైన్ ఇక్కడ కూడా మనకు వస్తుంది. సో 2 స్టేట్మెంట్లు ఏ ఒక్కటి తీసుకున్నా సరే మనకి కావాల్సినటువంటి వాల్యూ అనేది వస్తుంది గనక ఎయిదర్ స్టేట్మెంట్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఎయిదర్ స్టేట్మెంట్, ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్ తీసుకున్నా మనకి అగైన్ ఇక్కడ ఆన్సర్ అనేది ఫామ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 35. What is the value of a square plus b square? Statement 1, 50% of a is 25% of b. 30% of a is 15. What is the value of a square plus b square? So 30% of a is 15. రెండు స్టేట్మెంట్స్ ఉంటేనే అవుతుందండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది కాస్త ఇక్కడ న్యూమరికల్ వాల్యూ. మరి ఈ న్యూమరికల్ వాల్యూ మనం లెక్కించాలి అంటే పర్సంటేజ్ కానీ రేషియో కానీ మనం తీసుకుంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో 50% ఆఫ్ ఏ అనేది 25% ఆఫ్ బి. సో 2 టైమ్స్ తీసుకున్నట్లయితే ఏ ఈజ్ టు బి ఎంతండి? 1:2. ఇప్పుడు మనకి 30% ఆఫ్ ఏ వచ్చేసి 15 ఇచ్చాడు. సో 30% 15 అంటే సో 2% వాల్యూ 1. అలాంటప్పుడు 100% వాల్యూ ఏమవుతుంది? 50. సో ఏ 50 అయిందంటే బి అనేది ఏమవుతుంది? 100. సో ఈ ప్రాసెస్లో మనం ఏం గమనించాలి అంటే స్టేట్మెంట్ 2 తీసుకుంటే ఆ స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది మనకు తెలుస్తుంది. స్టేట్మెంట్ 1 అనేది రెండింటిని కలిపి ఒక రిలేషన్గా వాడుకొని రెండింటిని యూస్ చేస్తూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూని మనం లెక్కించగలుగుతాం కనుక సో బోత్ ఇక్కడ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ బోత్ ఆర్ నెసెసరీ సఫిషియంట్ టు గివ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఈ అనేది ఆన్సర్ అవుతుంది. నెంబర్ 35. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి? 5 years ago సో 6:7 ఉందంట. అలాగే సో 5 years ago 6:7 ఉందంట. స్టేట్మెంట్ 2లో ఏముందంటే ద రేషియో ఆఫ్ ఏజ్ ఈజ్ ఆఫ్టర్ 4 years టు బీస్ ఏజ్ ఆఫ్టర్ 2 years. సో ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్కి 4 years తర్వాత అలాగే బి యొక్క ప్రెజెంట్ ఏజ్కి 2 years తర్వాత వచ్చే రేషియోస్ ఎలా ఉంటాయి? 13:14. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ కానీ మనకి ఎగ్జాక్ట్గా ఏ డేటా అనేది నేరుగా తెలియదు. సో ఇక్కడ 6x 7x అనుకొని ఆ వాల్యూస్ని ఇందులో యూస్ చేసినట్లయితే ఎక్స్ అనే స్కేలింగ్ ఫ్యాక్టర్ని తెలుస్తుంది. సో ఏదో ఒక స్టేట్మెంట్తో జరిగేది కాదు కనుక బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్. 2 ఉండాలి. The ratio of lengths of diagonals of a rhombus is 4:3. The ratio of lengths of diagonals of rhombus is 4:3 and its area is 96 square centimeter. Then the side length of the rhombus is. So actually ఇది ఒక rhombus. సో కంప్లీట్లీ ఇది rhombus యొక్క బేసిక్ వ్యూ. ఇందులో ఒక 1/4 మాత్రం ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం, గమనించాలి. సో ఈ టోటల్ లెంత్ వచ్చేసి మనకి డయాగ్నల్స్ వచ్చేసి 4 and 3 అని చెప్పేసి ఇచ్చారు. అందులో ఇక్కడ మనకి 4x 3x తీసుకున్నట్లయితే ఒకవేళ డయాగ్నల్స్ని
4x 3xగా మీరు తీసుకున్నట్లయితే హాఫ్ ఇంటూ 4x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయండి 96. ఏరియాకి ఈక్వల్ కావాలి. 2తో 2 టైమ్స్ అగైన్ 2 3 6తో 16 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ 16 అయింది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4. ఎక్స్ ఈక్వల్ టు 4 అయింది అంటే 4 4 16, 4 3 12. సో రాంబస్లో ఒక డయాగ్నల్ 60 అంటే అందులో హాఫ్ డయాగ్నల్ ఏమవుతుందండి 8. అలాగే ఇక్కడ ఒక డయాగ్నల్ వచ్చేసి 12 అయిందంటే అందులో హాఫ్ ఏమవుతుందండి 6. మరి 8కి 6కి వచ్చే పైథాగరస్ ట్రిప్లెట్ ఏమవుతుంది అంటే 10. బికాస్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ స్క్వేర్ ఆర్ సైడ్ స్క్వేర్ ఏ స్క్వేర్కి ఈక్వల్ చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 10. రాంబస్లో డయాగ్నల్స్ అనేవి పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీన్స్ ఇక్కడ యాంగిల్ ఎంత అండి 90 degrees. సో 90కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్. ఇన్ జనరలీ రాంబస్లో మీరు తీసుకున్నట్లయితే D1. సో రాంబస్లో ఇక్కడ రాంబస్ అనేది ఇలా తీసుకునేటప్పుడు ఒక డయాగ్నల్ D1 మరో డయాగ్నల్ D2గా తీసుకుంటే ఈ ట్రయాంగిల్ లోపల ఉన్న ఒక సైడ్ వచ్చేసి D1 బయట అవుతుంది, మరొక సైడ్ D2 బయట అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఉన్నది సైడ్ అవుతుంది, దట్ ఈజ్ ఏ. సో ఈ రెండు సైడ్స్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ కావాలి. సో దీని ఆధారంగా D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4a స్క్వేర్. ఇది ఒక ఫైనల్ రిలేషన్. చాలా సందర్భాల్లో ప్రాపర్టీ కూడా మనం వాడతాము, బట్ ఎక్కడికైతే మాత్రం ఇవన్నీ కూడా నెసరీ కాదు. సో రాంబస్ యొక్క రెండు డయాగ్నల్స్ తెలిసినట్లయితే ఏరియా ఫార్మేట్ను ఉపయోగించి మనకి అందులో సైడ్ అడుగుతున్నాడు కనుక ఆ సైడ్ని మాత్రమే లెక్కిస్తే చాలు. క్వశ్చన్ నెంబర్ 137. P started a business by investing 2,400. After 3 months, he added 300 to his investment. అంటే ఫస్ట్ 3 months 2,400 ఉంచాడు, ఆ తర్వాత మరొక 300 యాడ్ చేశాడంట, అంటే 2,700 అయింది ఈసారి. ఇలా ఎంతసేపు అంటే ఆఫ్టర్ నెక్స్ట్ 3 months, నెక్స్ట్ మరో 3 నెలల పాటు ఇలా ఉంచాడు. క్యూ అనేవాడు జాయిన్ అయ్యాడు బై ఇన్వెస్టింగ్ 3,000 అండ్ పీ లెఫ్ట్. సో ఆ 3 months వర్క్ చేసిన అనంతరం పీ లెఫ్ట్ అయిపోయిన మూమెంట్లో క్యూ అనేవాడు ఎంటర్ అయ్యాడు 3,000తో. నెక్స్ట్ 3 months ఈ 3,000 అనేది 3 months ఉంచాక నెక్స్ట్ 3 monthsలో ఏం జరిగింది చూడండి. క్యూ విత్డ్రాస్ 300. సో 2,700 విత్డ్రా చేశాడు. సో ఇలా ఎండ్ ఆఫ్ ఇయర్ అన్నాడు అంటే 3 + 3 + 3 9. అగైన్ ఇయర్లో మరో 3 months మాత్రం ఉంటాయి. సో ఇది యాక్చువల్ ఇచ్చినటువంటి డేటా. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 2,880. సో జీరోస్ అనేవి అన్ని చోట్ల 2 ఎలిమినేట్ చేద్దాం. సో 24 3s 72, అలాగే 27 3s 81. ఇది పీ డేటా. టోటల్ వచ్చేసి 315. అలాగే ఇక్కడ కూడా 33s 90, 27 3s 81. సో టోటల్ వచ్చేసి 171. సో ఇప్పుడు 9తో 17 టైమ్స్, 9తో 19 టైమ్స్. సో మనకేం అడుగుతున్నారు, డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్స్ అడుగుతున్నారు. రెండింటి మధ్య ప్రాఫిట్స్ ఎంత అండి 2 అగైన్ టోటల్ ఇక్కడ మీరు చూసినట్లయితే 17 + 19 ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 2,880. 18 పోతుంది. సో 18 1s 18, 4, 18 1s 18 పోతుంది. సారీ 18 6 108, అగైన్ 0, 160 అండి, 160. సో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ఈ కాంపౌండ్ పార్ట్నర్షిప్లో అంటే డిఫరెంట్ టైమింగ్స్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే టైమింగ్ పైన ఏబీలు పనిచేసినట్లయితే వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా షేర్ చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యాడ్ చేయటము, సబ్ట్రాక్ట్ చేయడము చేసినట్లయితే దేనికి ఆ సెషన్ని సపరేట్గా ఇలా రాసుకుంటూ ఎండ్ ఆఫ్ సెషన్స్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ రిగార్డింగ్ టు రెస్పెక్టివ్ టైం మనం లిస్ట్ అవుట్ చేయగలిగితే, సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 153 యూనిట్స్ అనుకుంటే బిని 171. సో ఈ రెండింటిని ఉపయోగించి కూడా మీరు షేర్ చేయొచ్చు. నేనైతే సింప్లిఫై చేసిన రేషియోని ఉపయోగించి షేర్ చేశాను, బట్ ఇన్స్టెంట్గా వాటిని ఉపయోగించి కూడా చేయొచ్చు. అంటే 153 + 171
సో టోటల్ 4, అగైన్ 2, 1, అగైన్ 3. సో 324తో ఇది ఎన్ని టైమ్స్ పోతుందని చూసినట్లయితే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. The numerator of a fraction is increased by 25% and denominator is decreased by 75%. సో ఫ్రాక్షన్ x by y గా తీసుకుంటే న్యూమరేటర్ అనేది 25 రైస్ చేసాము అంటే 125, డినామినేటర్ వచ్చేసి 75 డిక్రీస్ చేసామంటే 25. రిజల్టింగ్ ఫ్రాక్షన్ వచ్చేసి ఏమవుతుంది చూడండి, 25తో 5 టైమ్స్ అంటే 5x by y. ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ న్యూ ఫ్రాక్షన్ అండ్ ఫార్మ్డ్ ఫ్రాక్షన్. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూ ఫ్రాక్షన్ అండ్ ఒరిజినల్ ఫ్రాక్షన్. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ x by y, ఫామ్ అయిన ఫ్రాక్షన్ వచ్చేసి 5x by y. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎవరికి ఈక్వల్ అంటే 125/16. 5తో 125 ఎన్ని టైమ్స్ అండి, 25 టైమ్స్. x by y ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ని పంపించండి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 5/4. సో 5:4 అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఏ వాటర్ ట్యాంక్ హ్యాస్ 2 pipes. The first pipe can fill the empty tank in 12 minutes, while the full tank can be emptied by the second pipe in 20 minutes. What is the time required to fill half of the tank when both pipes are in action together? సో ఇది 12 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే ఇది 20 మినిట్స్లో ఎంప్టీ చేస్తుందంట. సో రెండు ఎట్ ఏ టైం వర్క్ చేసినట్లయితే xy/x-y రిలేషన్ ఆధారంగా ఫిల్ చేస్తాయి కనుక 8. సో 4తో 2 టైమ్స్, 4తో 5 టైమ్స్, 2తో ఎన్ని టైమ్స్ అండి, 6 టైమ్స్, 30. బట్ హాఫ్ ఆఫ్ ట్యాంక్ మాత్రమే ఫిల్ చేయాలి కనుక 15 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 5 phone covers which are red and green. A cover has to drawn at random. The probability of getting red over red cover is 0.6. Red 0.6. 2 మాత్రమే ఉన్నాయి, ఇంటర్సెక్షన్ కంప్లీట్గా లేదు అంటే సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ ఆల్వేస్ ఏమవుతుందండి, 1. సో ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇవి. సో రెడ్ వస్తే గ్రీన్ రాదు, గ్రీన్ వస్తే రెడ్ రాదు. ఈ రెండు తప్పించి ఇంకో కలర్ కూడా లేదు కనుక వీటిని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్గా తీసుకున్నట్లయితే సో సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ 1 దృష్ట్యా ఇక్కడ 0.6 ఉంటే ఇక్కడ ఏముండాలండి, 0.4 ఉండాలి. సో ప్రాబిలిటీకి ప్రపోర్షనేట్గా మనకి ఆ యొక్క నెంబర్ ఆఫ్ బాల్స్ కూడా ఉంటాయి కనుక 0.2తో 3 టైమ్స్, 2 టైమ్స్. సో టోటల్ 5 ఉన్నాయంటే ఇవి 3, ఇవి 2. సో మనకి గ్రీన్ కవర్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. సో గ్రీన్ అంటే రైట్ సైడ్ ఉన్న పార్ట్, దట్ ఈస్ 2. నెక్స్ట్ 42. The ratio of cost price of 2 articles is 3:5. Cost price of 2 articles is 3:5. If they are marked up by 35% and 25%, మార్క్డ్ అప్ చేసాము అంటే హైప్ చేస్తున్నాము. సో 3 యూనిట్స్ని 100% అనుకుంటే 35 రైస్ చేయండి ఏమవుతుంది, 135. అగైన్ ఇక్కడ 25 పెంచారు అంటే 125 అవుతుంది. అండ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ప్రొవైడెడ్ ఆన్ ద ఐటమ్ ఈస్ 20%, 40% రెస్పెక్టివ్లీ. సో 20% డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే ఫుల్ మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే అందులో 20 లెస్ చేయండి ఏమవుతుంది, 80%. పక్క ఐటమ్ పైన 40 ఇస్తున్నామంటే 100లోంచి 40 తీసేయండి, రిమైనింగ్ ఎంత అండి, 60%. సో ఈ చేంజెస్ అప్లై చేసినట్లయితే రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్లు అనేవి మీకు వస్తాయి. లెఫ్ట్ అంతా ఒకవైపు, రైట్ అంతా మరోవైపు మల్టిప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు 20తో 4 టైమ్స్, 20తో 3 టైమ్స్, ఈ 3తో ఈ 3ని క్యాన్సిల్ చేసాం. అలానే 5తో ఈ మొత్తాన్ని 5 2s 10, 5 7s 35, 27 4s వచ్చేది 108 ఈజ్ టు 125 into 1, అగైన్ 125. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ దేర్ సెల్లింగ్ ప్రైసెస్, ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైసెస్ అనేవి టోటల్ ఎంత వస్తుంది, 699. సో 108, 125 యాడ్ చేయండి, దట్ ఈస్ 233 యూనిట్స్ కాస్ట్ అనేది 699. రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్లు టోటల్ 699. అలాంటప్పుడు ఒకటి వచ్చేసి ఏమవుతుంది అంటే 2గా మనం చెప్పొచ్చు. సో 233 అనేది మనకి 699 అయింది అంటే 233తో 699 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో మనకి ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్, సెకండ్ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమని రాయించండి, ఇంటూ 3, ఫస్ట్ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 3. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెకండ్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ని నేను 5x అనుకుంటున్నా. సో 5x
అనే దానికి 125% రైజ్ చేయాలి. ఆ తర్వాత 60%కి సేల్ చేయాలి డిస్కౌంట్ 40 ఇచ్చాక. ఆ వచ్చే సెల్లింగ్ ప్రైస్ అనేది 125 ఇంటూ 3గా ఉంటుంది. సో 125, 125 క్యాన్సిల్, 3తో 20 టైమ్స్ క్యాన్సిల్, 20తో ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్, 5 అండ్ 5 క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100 పంపించినట్లయితే సో ఎక్స్ వాల్యూ ఏమని వచ్చిందండి 100. ఎక్స్ అనేది మనకి ఇక్కడ తీసుకున్నటువంటి స్కేలింగ్ ఫ్యాక్టర్. రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ల మధ్య వ్యత్యాసం అడిగారు అంటే 5xకి 3xకి గ్యాప్ ఎంత అండి 2x. సో ఎక్స్ వాల్యూ 100 వచ్చిందంటే 2x వాల్యూ కాస్త ఏమవుతుంది 200గా చెప్పొచ్చు. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. 25% of work completed by 25% of work completed by A in 5 days. సో 25% అంటే 1/4. 1 యూనిట్కి 5 అంటే 4 యూనిట్స్కి టోటల్ ఎంత అండి 20 days. అలానే 30% ఆఫ్ సేమ్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై బి ఎలోన్ ఇన్ 12 days. 30% 12 days అంటే 10% వచ్చేసి 4 days, 100% వచ్చేసి 40 days. రైట్. చూడండి 30% అనేది 12 days అంటే 10తో 3తో 4 టైమ్స్, 3తో 10 టైమ్స్, 3తో 4 టైమ్స్ అంటే 10%కి 4 days, 100%కి 40 days. అలానే నెక్స్ట్ రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ అంటే 30 + 25 ఎంత అండి 55. పోతే బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇంకా ఎంత ఉన్నట్టు 100లో 45. ఈ 45 అనేది కాస్త సితో ఎప్పటికి కంప్లీట్ చేయబడింది 7.2. సో ఈసారి ఏం చేద్దాము అంటే 45% అనేది 7.2 వచ్చిందండి. సో 9తో 5 టైమ్స్, 9తో 0.8 టైమ్స్. బట్ మనకి 100% వర్క్ని సి ఎప్పటికి చేస్తాడో తెలియాలి ఫుల్ వర్క్ని. సో 5ని ఇంటూ 20 చేస్తే 100 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 20 చేసినట్లయితే 0.8 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇక్కడ 16 అండి. ఇప్పుడు మనకి ఏబిసి టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో ఇక్కడ వీళ్ళందరికీ ఎల్సిఎం మీరు తీసుకున్నట్లయితే ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ 80. 20తో 4 టైమ్స్, 40తో 2 టైమ్స్, 16తో 5 టైమ్స్. సో టోటల్ వర్క్ ఎప్పటికవుతుందని అడుగుతుంటే కనుక 4 + 2 + 5. 4 + 2 6, 6 + 5 ఎంత అండి 11. 80/11. అగైన్ 11తో మీరు ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే 11తో 7 టైమ్స్ 77 పోతుంది. అగైన్ 30, 11 2s, 11 7s, 72.7. సారీ 7.27. 7.27. ఆప్షన్ ఈ అనేది ఆన్సర్ అవుతుంది. సో వీటికి యూనిట్స్ ప్లస్ డిజిటల్ సమ్ యూస్ చేసినట్లయితే సింప్లిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్రాక్సిమేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్లన్నీ కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బై యూజింగ్ ఎలిమినేషన్ ఆప్షన్ కూడా మనం తీసుకోవచ్చు. సో 45, 46 సేమ్, 47 సేమ్, 48. యావరేజ్ ఆఫ్ 8 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 10. గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెస్ యొక్క యావరేజ్ ఎప్పుడు కూడా మీడియన్. సో మీడియన్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ టర్మ్. సో 8 కన్సిక్యూటివ్ నెంబర్స్ 8 ఉండేటప్పుడు మనకి మిడిల్లో జనరలీ ఇక్కడ మీరు 1 2 3 4 5 తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 తీసేస్తే మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది. దాన్ని మీరు యావరేజ్గా చెప్పొచ్చు. 1 2 3 4 5 6 తీసుకునేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 విడిచిపెడితే మధ్యలో 2 నెంబర్స్ మిగులుతాయి. సో ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది హోల్ యావరేజ్గా చెప్పబడుతుంది. సో ఇక్కడ ఏంటి అనేసి అంటే యావరేజ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసి ఉంటాము. యావరేజ్ ఆఫ్ 8 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ 10. సో యావరేజ్ 10 వచ్చింది అంటే ఇది మధ్య 2 నెంబర్ల యొక్క యావరేజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు యొక్క యావరేజ్ ఎంత 3.5 ఎలాగైతే ఉందో 0.5. ఇక్కడ కూడా 10కి ఉన్నటువంటి 2 ఆడ్ నెంబర్స్ రాసుకోండి. 10 ముందర 9 ఉంటుంది, 10 తర్వాత 11 ఉంటుంది. సో 2 ఆడ్ నెంబర్స్ తెలిసాయి. ఆ తర్వాత అగైన్ లెఫ్ట్ సైడ్ మీరు 4, రైట్ సైడ్ మీరు 4 ఆడ్ నెంబర్స్ రాయాలి. కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 కనుక 7, 5 అండ్ 3. సో ఇవి ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ అండి, అంటే స్మాలెస్ట్ ఆఫ్ ఎంటైర్ డేటా. 11 తర్వాత 2 యాడ్ చేసుకుంటే వచ్చే 13, అలాగే 15, అలాగే 17 ఇవి కూడా ఆడ్ నెంబర్స్. బట్ ఇక్కడ అవసరం లేదు. క్వశ్చన్లో ఏముందంటే
స్మాలెస్ట్ 4 నెంబర్స్ యొక్క 8 నెంబర్స్లో స్మాలెస్ట్ 4 యొక్క యావరేజ్ కావాలి. స్మాలెస్ట్ 4 అంటే లెఫ్ట్ ఉన్నవి. ఇందులో మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 5 + 7 12. 12/2 ఎంత అండి? 6. సో దట్ ఈస్. సో ఎక్కడైనా సరే మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఏపీలో ఉన్నాయి అంటే గనక ఆ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్నే మీరు ఇక్కడ యావరేజ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 149. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 10% PA on the sum of 10,000 after 4 years. సో 4 ఇయర్స్కి ఎస్ఐ ఏమవుతుంది అంటే 4 × 10 దట్ ఈస్ 40%. అదే మాదిరిగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే సో 11/10 11/10 11/10 11/10 ఇలా 4 టైమ్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ 3 1331 ఇంటూ 11 చేసినట్లయితే 1 4 6 4 1. సో ఇక్కడ వచ్చేది కూడా అగైన్ బైలో ఈ 10,000 మీన్స్ ఇక్కడ మీరు సింప్లిఫై చేసినట్లయితే మనకి 46.41%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది బై 100 చేసినట్లయితే మనకి 46.41%. అలాంటప్పుడు రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏముందంటే 6.41%. ఒకవేళ ఈ అప్రోచ్ మీకు ఇబ్బంది ఉంటే పాస్కల్స్ ట్రయాంగిల్స్ ఉపయోగించి కూడా మీరు ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మరి తీసుకోవచ్చు. సో 6.41% అనే దానికి ఈ 10,000 అప్లై చేయండి. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ 2 zeros ఈ 2 decimals క్యాన్సిల్ అయినట్లయితే కంప్లీట్గా 641 అనేది కాస్త ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. మిక్చర్ కంటైన్స్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ విత్ 12 liters ఆఫ్ వాటర్ ఈజ్ వర్త్ 15 rupees per liter. సో 15 rupees per liter అనేది వర్త్ చేస్తుంది మిల్క్ని వాటర్ని యాడ్ చేశాక. ప్యూర్ మిల్క్ కాస్ట్ వచ్చేసి 18 rupees ఉంది. అలాగే వాటర్ కాస్ట్ ఫ్రీగా తీసుకుందాం. ఇప్పుడు ఓవరాల్ వాటర్ మిల్క్ మిక్స్ చేయగా వచ్చే రిజల్టెంట్ మిక్సర్ వచ్చేసి 15 రూపీస్కి సేల్ చేస్తున్నాం. సో 0కి 15కి ఎలిగేషన్ రాసినట్లయితే 15 అవుతుంది. 15కి 18కి ఎంత అండి? 3. సో 5 times 1 time. ఆల్రెడీ కలిపినటువంటి మిక్స్ చేసినటువంటి వాటర్ యొక్క క్వాంటిటీ ఎంత అండి? 12 liters. సో ఒక యూనిట్ వచ్చేసి 12 అయితే 5 units ఏమవుతుంది? 60. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా 60 liters అనేది యాడ్ చేశారని చెప్పేసి చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పేపర్. రైట్, థ్యాంక్ యూ.